Hello everyone, Namaste, Adab. How are you all? I'm doing good. సో స్వీట్ క్రేవింగ్ ఉన్న వాళ్ళు లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది కదా. కోర్స్ నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో మన ఇంట్లో ఏదో ఒక స్వీట్ ఉంటే మంచిది కదా. నేనైతే ఈరోజు చాక్లెట్ రెసిపీ చూపించబోతున్నాను. దట్ టు కోకోనట్ చాక్లెట్. బౌంటీ బార్ అంటారు కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. సో ఆ రెసిపీ మనం ఇంట్లోనే తయారు చేద్దాము. సేమ్ టేస్ట్ ఉంటుంది. అవి మనం ఎక్కువ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. అండ్ చేయటం కూడా చాలా చాలా ఈజీ. రెసిపీ స్టార్ట్ చేస్తూ చేస్తూ మనం కొన్ని ముచ్చట్లు కూడా చెప్పుకుందాం. నా గురించి మీకు తెలియాలి కదా మరి. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఈ యాప్రాన్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. జస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు రెసిపీస్ చేస్తూ ఉంటాను కదా, బాగుంటుందని నేను తీసుకున్నాను. సో ఇలా వాడుతున్నాను అనమాట. సో ఐఎమ్ డన్. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఈ చాక్లెట్ రెసిపీ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. కోకోనట్ చాక్లెట్ రెసిపీకి మనకి ఏమేమి కావాలంటే, ఇది హాఫ్ కప్ కోకోనట్ అండి, గ్రేటెడ్ డ్రై కోకోనట్ అంటారు కదా. సో డ్రై కోకోనట్ పౌడర్ మనకి హాఫ్ కప్ కావాల్సి వస్తుంది. అండ్ హాఫ్ కప్ షుగర్. ఆ తర్వాత ఇలాంటి చాక్లెట్ కాంపౌండ్ అండి, ఇది ఎక్కడ దొరుకుతుందో నేను చెప్తాను. సో ఇది కొంచెం కావాల్సి వస్తుంది. అండ్ 1 కప్ మిల్క్. సో ఇలాంటి మౌల్డ్స్ ఏమైనా ఉంటే యూస్ చేయొచ్చు, లేకపోతే మౌల్డ్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు మనం. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఫస్ట్ మనం ఆ కోకోనట్ ప్యాటీని రెడీ చేసుకుందాము. ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ హాఫే పోయండి, చూసిన తర్వాత మనం ఇంకో సెకండ్ హాఫ్ వేయచ్చు. సో హాఫ్ కప్ మిల్క్ కొద్దిగా బాయిల్ అయ్యాక దీంట్లో మనం ఈ డ్రై కోకోనట్ పౌడర్ ఉంది కదా, ఇది వేసేద్దాం. సో బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం కోకోనట్ పౌడర్ని యాడ్ చేసేద్దాం. వేసి బాగా మిక్స్ చేయండి. ఇది బాగా కలిసిపోవాలన్నమాట. చూసారా తక్కువ అయింది ఇది కోకోనట్, చూసారా మిల్క్ అయితే తక్కువ అయింది. మనం మళ్ళీ ఇంకా హాఫ్ కప్ ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేద్దాం. ఇలా చేయటం వల్ల ఏంటంటే సాఫ్ట్నెస్ వస్తుంది ఆ కోకోనట్కి. మనం డైరెక్ట్గా కోకోనట్ పౌడర్ చాక్లెట్లో వేసేయకుండా ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలన్నమాట దీన్ని. దీంతోపాటు ఇప్పుడు మనం షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇది నేను హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను. ఎక్కువ స్వీట్ ఉన్నా బాగోదు కదా, ఎందుకంటే ఆ కాంపౌండ్లో అయితే మనకి ఆల్రెడీ అది స్వీట్గానే ఉంటుంది. సో కొంచెం తక్కువే వేసుకుంటే బెటర్. మరి టూ మచ్ స్వీట్ కూడా మనం తినలేం కదా. ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా డ్రై అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేయాలి. ఇది కుక్ అవుతూ ఉంటుంది కదా, మనం ఈలోపు కాంపౌండ్ చాక్లెట్ అనేది మనం మెల్ట్ చేసుకోవాలి. సో మెల్ట్ చేయడానికి మనం బాయిలింగ్ వాటర్ కూడా ఒక పక్కన పెట్టేద్దాం. వాటర్ బాయిల్ చేసుకుందాం. ఓకే, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇది మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ మోర్ ఓవర్ ఐ లైక్ దిస్ చాక్లెట్ వెరీ మచ్. నేను ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఈ బౌంటీ బార్స్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను. చాలా ఇష్టం అనమాట నాకు. చూసారా ఇలా దగ్గర అయ్యే వరకు కుక్ చేయాలన్నమాట. ఇంకా డ్రై అవ్వాలి, మిల్క్ అంతా కూడా కంప్లీట్గా డ్రై అవ్వాలి. ది కీప్ ఆన్ స్టిరింగ్ లైక్ దిస్. మనం ఇలా చేయకపోతే మళ్ళీ మాడిపోతుంది కదా, అందుకని ఇలా స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారా ఇలా ఇంత డ్రైనెస్ రావాలన్నమాట. మిల్క్ అంతా డ్రై అయిపోయి చక్కగా కుక్ అయింది కదా. సో ఇంకా ఒక 2 మినిట్స్. దీంట్లో ఏంటంటే కండెన్స్డ్ మిల్క్ కూడా కొంతమంది వాడుతూ ఉంటారండి. యూ కెన్ యూజ్ దాట్ ఆల్సో, బట్ ఎక్స్ట్రా స్వీట్నెస్ ఇస్తుంది. సో ఇంకా మనం అంత స్వీట్నెస్ తినలేము. ఆల్రెడీ షుగర్ వేసాం కదా, సో చాలా స్వీట్గా ఉంది. ఇఫ్ యూ వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ అండ్ షుగర్ యూ కెన్ ఆల్సో యూస్ కండెన్స్డ్ మిల్క్. డైరెక్ట్లీ వేసి ఒక 2 మినిట్స్
వరకు కుక్ చేసి అది అలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, నౌ ఇట్స్ డన్. యూ కెన్ స్విచ్ ఆఫ్ ద ఫ్లేమ్. ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. సో ఇలా చక్కగా డ్రై అయిపోయింది కదా. కొంచెం కూల్ అయిపోయాక దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక స్పూన్తో తీసుకొని రెక్టాంగిల్ షేప్ ఇద్దాం దీన్ని. సో యూ కెన్ యూజ్ యువర్ 2 hands టు మేక్ ఇట్. చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ మీరు ఒక రెక్టాంగిల్ షేప్ ఇవ్వండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేయొచ్చు. నేనైతే కొంచెం చిన్నగా చేస్తున్నాను. సో ఇలా అనమాట. సో అన్నీ ఒక ట్రేలో పెట్టుకుందాం. ఇదేంటంటే జెంటిల్గా ప్రెస్ చేస్తూ చేయాలండి. బేసిక్గా పిల్లలకి చాక్లెట్స్ అనేది చాలా ఇష్టం ఉంటుంది కదా. వాళ్ళు బయట కొనే కన్నా ఇలా ఇంట్లో మనం ఇలా తయారు చేసుకుంటే హ్యాపీ ఇష్టంగా తింటారు. సో యూ కెన్ మేక్ ఆల్ ద చాక్లెట్స్ లైక్ దిస్. ఇదే షేప్ కాకుండా మీరు డిఫరెంట్ షేప్స్ కూడా చేయొచ్చండి. ఇది బౌంటీ బార్ అని నేను ఇలా చేస్తున్నాను. కానీ సో అన్నీ కూడా ఇలా రెక్టాంగిల్ షేప్ అయ్యాక మనం దీన్ని ఒక 1 hour వరకు రిఫ్రిజిరేట్ చేద్దాం. సో కోకోనట్ బార్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. సో 1 hour వరకు అలా ఉంచుదాం. ఈలోపు మనం కాంపౌండ్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అది మెల్ట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఇది కాంపౌండ్ చాక్లెట్ బేకరీ ఐటమ్స్ రా మెటీరియల్స్ దొరుకుతాయి చూసారా, అలాంటి షాప్స్లో అయితే ఇవి అవైలబుల్గా ఉంటాయి. సో దీన్ని చిన్న చిన్న పీసెస్ చేద్దాం. లేకపోతే మీరు ఒక గ్రేటర్తో కూడా చేయొచ్చు. సో బేసిక్గా ఐ బిలాంగ్ టు విజయవాడ అండి, అందుకే ఇంత ఫ్లూయెంట్గా తెలుగు కూడా మాట్లాడగలుగుతున్నాను. అండ్ ప్రజెంట్ వీఆర్ ఇన్ హైదరాబాద్. కేక్ మేకింగ్ క్లాసెస్ అని, చాక్లెట్ మేకింగ్ క్లాసెస్ చాలా ఉంటాయి కదా. 1 day or 2 daysలో వాళ్ళు బాగా నేర్పించేస్తారు. నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయినాయి కదండి. దీని మీద మనము ఈ బౌల్లో మన కాంపౌండ్ చాక్లెట్ ఉంది కదా, ఇది వేసేసి పీసెస్ మెల్ట్ చేద్దాం. సో యూ కెన్ సీ దీని మీద లిడ్ పెట్టకుండా మనం మెల్ట్ చేయాలండి దీన్ని. ఎందుకంటే మనం లిడ్ పెట్టామనుకోండి మళ్ళీ దాంట్లో మాయిశ్చర్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ మాయిశ్చర్ సో ఆ డ్రాప్స్ ఆ చాక్లెట్లో పడితే మళ్ళీ చాక్లెట్ పాడైపోతుంది కదా. సో వితౌట్ లిడ్డే మనం మెల్ట్ చేద్దాం. ఇట్ టేక్స్ లిటిల్ టైం, బట్ స్లోగా మనం మెల్ట్ చేద్దాం. వావ్, బేసిక్గా నా హాబీస్ వచ్చి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, బుక్స్ రీడింగ్. యూ కాంట్ బిలీవ్ దాట్, నేను అసలు టీవీయే చూడను ఎక్కువ, బట్ న్యూస్ పేపర్ ఎవ్రీడే చదువుతాను. చూడండి ఇలా మెల్ట్ అయిపోతుంది చూసారా. సో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే అది ఒక పెద్ద స్టోరీ ఉంది. సో నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు అవన్నీ డీటెయిల్స్ చెప్తాను. సో వాట్స్ మై ఇంట్రడక్షన్, వై ఐ హ్యావ్ స్టార్టెడ్ యూట్యూబ్, అవన్నీ నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. ఇది ఒక్కటేనండి పెద్ద ప్రాసెస్, అదర్వైజ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సో సింపుల్ టు మేక్ దిస్ కోకోనట్ చాక్లెట్. కీప్ స్టిరింగ్, స్లోలీ ఇట్ మెల్ట్స్. ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్ కోకోనట్ బార్స్ కూడా రెడీ అయిపోయినాయి. అలాగే మన కాంపౌండ్ చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది చూసారా. ఇంకా కొంచెం మెల్ట్ అవనిద్దాం. ఇప్పుడు ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని ఇది ట్రే మీద ఇలా అరేంజ్ చేసుకుందాం. ఎందుకంటే దీని మీదే మనం చాక్లెట్స్ని అసెంబుల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ కోకోనట్ బార్స్ని మనం మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసి అది ఎంత మునిగేటట్టు డిప్ చేసి ట్రే మీద ప్లేస్ చేసేద్దాం. అలాగే అన్నీ కూడా డిప్ చేసి చాక్లెట్లో ముంచి తీసేస్తే సరిపోతుంది.
ఇదైతే చాక్లెట్ సిలికాన్ మౌల్డ్ అండి, ఇది చాక్లెట్ మౌల్డ్స్. మనం కొన్ని చాక్లెట్స్ దీంట్లో కూడా ప్రిపేర్ చేద్దాం. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం మెల్టెడ్ చాక్లెట్ని వేసాక దాంట్లో కొద్దిగా కోకోనట్ మనం చేసి పెట్టుకున్నాం కదా, బాల్ లాగా చేసి దాని మధ్యలో ప్లేస్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ దాని మీద చాక్లెట్ సిరప్ అనేది వేసేయాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ బార్స్ని మనం రిఫ్రిజిరేట్ చేద్దాము. ఆ తర్వాత 1 అవర్ తర్వాత చూద్దాం ఎలా ఉన్నాయో. ఫైనల్లీ అవర్ బౌంటీ బార్స్ ఆర్ రెడీ. దీన్ని మనం ట్రే నుంచి రిమూవ్ చేద్దాం. సో మనం దీన్ని ఒక్కొక్కటి రిమూవ్ చేస్తాం. చూసారా అంత సాఫ్ట్గా వచ్చిందో. యూ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ ప్లేట్. అన్నీ ఒక్కొక్కటి తీసి పెట్టుకుందాం. We can remove the extra chocolates now. అలాగే మనం ఇది సిలికాన్ మౌల్డ్లో వేసాను కదా, ఇవి కూడా తీసుకోవాలి. Mouth watering. It's melting like a snow. రియల్లీ అండి చాలా అంటే చాలా బాగుంది. మీ పిల్లల బర్త్డే పార్టీస్లో లేకపోతే అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్లో చిన్న చిన్న పార్టీస్లో మనం ఇలాగ ఇంట్లో తయారు చేసుకుని తింటే అమేజింగ్ టేస్ట్ ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ బిఫోర్ గోయింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి, బాగున్నాయి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ చాక్లెట్ రెసిపీ కూడా మీరు ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో షేర్ చేయండి, లైక్ చేయండి. సీ యూ అగైన్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.